హాయ్ వీవర్స్, దిస్ ఈస్ బిగ్ ఫాదర్ బ్లాగ్స్. మీ గురించి ఇంట్లో తయారు చేసుకునే ఇన్హేలర్ గురించి టాపిక్ తీసుకొస్తున్నాను. ఈ రైనీ సీజన్లో మనం బయటికి వెళ్ళి రావడంలో ఏదో రకంగా తడిసి మనకి జలుబు అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇది పిల్లలకైనా కావచ్చు, పెద్దలకైనా కావచ్చు. కానీ జలుబు ప్రాబ్లం మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన నాజిల్స్ అనేవి బ్లాక్ అయ్యి ఊపిరి అనేది తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇందువల్ల మార్కెట్లో దొరికిన ఇన్హేలర్ని మనం వాడుతూ ఉంటాం. అప్పుడప్పుడు దీన్ని పిల్లలకి పట్టిస్తూ ఉంటాం. కానీ దీనివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఈ పిక్చర్లో చూడండి. సో ఇన్ని రకాలుగా ఉంటుంది. దీనికి సొల్యూషన్ మన ఇంట్లో దొరికే కొంచెం బియ్యం, కర్పూరంతోని ఓ శుభ్రమైన రుమాల్లోని మనమే న్యాచురల్గా ఇన్హేలర్ని తయారు చేసుకోవచ్చు. అది ఏ రకంగా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది కనీసం ఒక 5 రోజులైనా నిల్వ ఉంటుంది పాడవకుండా. మరియు దీనిని పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. దీనివల్ల మంచి ఫలితం కూడా ఉంటుంది. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం నీట్గా శుభ్రపరచుకున్న ఒక రుమాల్ అనేది తీసుకోవాలి. రుమాల్ అనేది చాలా శుభ్రంగా ఉండాలి. సో మనకి కాటన్ రుమాల్ అయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాటన్ రుమాల్ని మాత్రమే వాడండి. తర్వాత కొంచెం బియ్యం తీసుకోండి. తర్వాత మన ఇంట్లో మనం నిత్యం వాడే కర్పూరం అనేది మీకు తెలుసు కదా. సో ఆ కర్పూరం కూడాను మనం ఇందులో యూస్ చేసుకోవచ్చు. కర్పూరం తీసుకోండి. కప్పులో ఉన్న బియ్యాన్ని రుమాల్పై వేయండి. కర్పూరాన్ని కూడా తీసుకుని మరీ ఎక్కువ మోతాదులో కాకుండా ఆ బియ్యానికి తగినట్టుగా జస్ట్ 2 బిళ్ళలు వేస్తే సరిపోతుంది. ఇది పాడవకుండా మనకి మినిమం 4-5 డేస్ వరకు వస్తుంది. మేము వాడేదైతే ఒక 5 డేస్ వరకు వస్తుంది. ఆ తర్వాత ఆ బియ్యం మిశ్రమంలోని ఈ కర్పూరం బిళ్ళని పొడి చేసి కలుపుకోవాలి. సో మనకు వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 బిళ్ళలు చక్కగా పొడి చేసుకుని బియ్యంలో కలుపుకోవాలి. ఆ మిశ్రమం కలుపుకున్న తర్వాత రుమాల్ని ఒక అంచు చివరికి వాటిని పెట్టి దాన్ని చివరి నుండి మనం ఆ బియ్యం, ఆ కర్పూరం పౌడరు 2 మిక్స్ చేసింది కింద పడిపోకుండాను రుమాల్ని జాగ్రత్తగా అంచుకి ముడి వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఒకటి గమనించుకోండి, రుమాల్ అంచున మాత్రమే ఈ మిశ్రమాన్ని పెట్టుకోండి. మధ్యలో అనేది పెట్టుకుంటే మనకి కొంచెం ముడి వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. రుమాలు అంచు చివరన మనం పెట్టుకుంటే మనకి మామూలుగా ముక్కు తడైనా తుడుచుకోవడానికి బాగుంటుంది. అలాగే వెంటనే అంచు స్మెల్ చూడడానికైనా బాగుంటుందన్నమాట. సో మనకు సౌకర్యంగా ఉంటుందనేసి అంచు చివరన మనం ఇలాగ ముడి వేసుకుంటాం అనమాట. దీన్ని మనం 5 నిమిషాలకో 10 నిమిషాలకో మనకు ఇబ్బంది పడినప్పుడు వాడచ్చు.